ఫిబ్రవరి 12, 2025 బుధవారం. ఇంకేస్ మనం మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏ మేలు అనేది మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటని వీడియోలో తెలుసుకుందాం. అలాగే బయట పనులు ఎన్ని వచ్చినాయి, ఏ మేలు అనేది అది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ములకల్చూరు 2 యాక్షన్ ఏ విధంగా వెళ్ళింది, ఏ మేలు అనేది మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏ మేలు అని మొత్తం మాట్లాడుకుందాం. ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా స్టార్టింగ్ మండి లైన్ అంటే జీపీఆర్ మండి లైన్ అలాగే పీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్నట్టయితే ఈ లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు, నేను అట్లాగే ఉంది. ఈ విషయం వచ్చేసి దాదాపు ఒక 20 రోజుల ఇంకా చెప్తాను. సో ఈరోజు కూడా అట్లానే వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే అంటే స్టార్టింగ్ మండి లైన్ భాగ్యలక్ష్మి మండి లైన్ ఇంకా అంటే భాగ్యలక్ష్మి మండిని ఇంకా ప్రారంభమై మన డిఎస్ఎం అంటే దండి సిద్ధమ్మ మండి వరకు చూసుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు, నేనట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఇదైతే వాస్తవం. ఇంకా బయట ఉన్న సమాచారం మీకు ఇప్పుడు ఒక అప్డేట్ ఇచ్చి మళ్ళీ రెండో కలికిరి అప్డేట్ ఇచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నాను. సో ప్రస్తుతానికి వద్దులేండి బయట వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే రెండే ఉన్నాయి, ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళు 6 గంటల 30 నిమిషాల తర్వాత బండ్లు అయితే లోపలికి అయితే వస్తాయి, అందరూ నిద్రపోతుంటారు. సో అట్లా కార్యక్రమాలన్నీ ముగించుకొని తర్వాత నిదానంగా లోపలికి వస్తాయి. ఓవరాల్గా ప్రస్తుతానికైతే పెద్దగా అంటే బయట పనులు ప్రస్తుతానికైతే లేవు, ఇంక వస్తాయి, ఇంక స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతానికైతే 2 ఉన్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ రోజు ఎన్ని వస్తాయి ఏమి అనేది క్వశ్చన్ మార్కు. ఇంకా ములకల్చూరు మార్కెట్ 2 యాక్షను ఇంచుమించు ఫస్ట్ యాక్షన్ లాగే జరిగింది, ఎక్కడ పెద్దగా మార్పు అయితే లేదు. మరి చూద్దాము ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో ప్రైస్ అనేది ఏ విధంగా వెళ్తాం. మీకు తక్షణ అందక అలాగే భూవరంగా కావాల్సి ఉంటే కింద నెంబర్లకి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి, ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కావాల్సి ఉంటే మీ కింద నెంబర్లు అయితే కనిపిస్తే కాల్ చేయొచ్చు.